అసలు మొటిమలు ఎందుకొస్తాయి? ఏ విధంగా మనకి చర్మంలో మార్పులు జరుగుతున్నాయి అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. మొటిమలనేటివి హార్మోనల్ రీజన్స్ తోటి వస్తాయండి. మొటిమలనేటివి మనకి హార్మోన్స్ అనేటివి చర్మం పైన ఉన్న ఆయిల్ గ్రంథులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంపాక్ట్ అవ్వటం తోటి వస్తూ ఉంటుందనమాట. హార్మోన్స్ అనేటివి ఆడవాళ్ళలో 12 హార్మోన్స్ ఉంటాయండి. ఇలాంటి అనేక రకమైన హార్మోన్స్ అనేటివి మనకి బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. మగవాళ్ళకి థైరాయిడ్, టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉంటే దానివల్ల కూడా ఇవి ఇబ్బందులనేటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ హార్మోన్స్ అనేటివి చర్మంలో ఉన్న ఆయిల్ గ్రంథులను ఏం చేస్తాయి? లావుగా చేస్తాయి. ఎక్కువ పెద్దగా సైజ్ చేస్తుందనమాట. ఎక్కువ పెద్ద సైజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆయిల్ అంతా అక్కడ ఎక్కువగా సెక్రీషన్ అనేది అవుతూ ఉంటుంది. అక్కడ ఎక్కువగా సెక్రీషన్ అయినప్పుడు ఏమవుతుంది? అక్కడ వస్తూ వస్తూ అక్కడ ఆ భాగంలో ఏదైతే ఆయిల్ గ్లాండ్ అనేది బయటికి పోర్ ఓపెన్ అవుతది చూడండి. ఆ భాగంలో అక్కడ ఆ విధంగా పోర్ అది బ్లాక్ అయిపోతుందనమాట. ఆ పోర్ అక్కడ బ్లాక్ అయిపోవడంతోటి దాన్ని కొమిడోన్స్ అని అంటారు. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా! మనం వైట్ హెడ్స్ అని అంటారు, బ్లాక్ హెడ్స్ అని అంటారు. ఎన్నో యాడ్స్‌లో వస్తాయి ఆన్‌లైన్ సీరమ్స్‌లో కూడా. వైట్ హెడ్స్, ఓపెన్ పోర్స్ ఉన్నాయి, నాకు బ్లాక్ పోర్స్ ఉన్నాయి, నాకు క్లోజ్డ్ పోర్స్ ఉన్నాయి. ఇవన్నీ నాకు క్లెన్జింగ్ కావాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. వీటినే మనం సైంటిఫిక్‌గా కొమిడోన్స్ అని అంటామనమాట. ఈ కొమిడోన్స్‌లో 2 రకాలుంటాయి. ఓపెన్ కొమిడోన్స్, క్లోజ్డ్ కొమిడోన్స్. ఓపెన్ కొమిడోన్స్ అంటే నలుపుతోటి ఉంటుంది. క్లోజ్డ్ కొమిడోన్స్ అనంటే మనకి తెల్లగా ఉంటుందనమాట. పిన్నెడ్ సైజ్ ఇంత ఆవగింజ అంత సైజ్ ఉంటదనమాట ఇక్కడింత. చిన్నగా వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ కొమిడోన్స్ లోపలికి అక్కడ ఇరుక్కున్న దాని దగ్గర బాక్టీరియా అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని ఒక బాక్టీరియా ఉంటుందండి. ఈ బాక్టీరియా ఏమవుతుందనంటే చర్మం పైన ఉన్నప్పుడు అక్కడ అది లోపలికి వెళ్ళేసి తినేస్తూ ఉంటుంది. అక్కడ లోపలి వెళ్ళి తినేస్తున్నప్పుడు ఏమవుతుందనంటే అక్కడ నెమ్మదిగా చీములాగా కట్టేస్తూ ఉంటుంది. ఈ చీములాగా మార్చేసేటప్పటికే మనకి మొటిమలు అనేటివి వచ్చేస్తుందనమాట. ఈ మొటిమలు అనేది వచ్చినప్పుడే మనకి పస్యులర్ యాక్నే అని అంటారనమాట. కొమిడోన్స్ అనేటివి ఉంటాయండి. పాపులర్ యాక్నే అనేది ఉంటుందండి. పస్యులర్ యాక్నే అంటే పసుతోటి నిండిన యాక్నేస్. కొంతమందికి సెగ్గడ్డల్లాగా మారిపోయి మొత్తం అంతా ఇలా ఎర్రగా చుక్కలంతా మారిపోతాయి చూడండి. అలాంటి వాళ్ళకి మనకి పస్యులర్ యాక్నే అని అంటామనమాట. ఇది పస్యులర్ యాక్నే కాకుండా లావుగా ముద్దల్లాగా అయిపోతే ఎర్రగా మారిపోతూ ఉంటుంది. ఒక ముద్దలాగా మారిపోతూ ఉంటుంది అక్కడ. దాన్ని నాడ్యులర్ యాక్నే అని అంటారు. మరి లావుగా అయిపోతుందండి. చాలా అరుదుగా ఉంటాయి కానీ ఇంత ఇంత పెద్ద పెద్ద పింపుల్స్ అయిపోతూ ఉంటాయన్నమాట. అది అయిపోయి లోపల ఒక సిస్ట్, ఒక బ్యాగ్ లాగా, ఒక బెలూన్ అంటారు కదా! ఒక బుడగలాగా అక్కడ తయారైపోతుందన్నమాట. వాటినే నాడ్యులోసిస్టిక్ యాక్నే అని అంటారన్నమాట. సో, ఇన్ని స్టేజెస్ యాక్నే ఉంటాయి.